స్టార్ట్ చేయి. లైవ్లో ఉందా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టకరమైన ఉన్నతమైన నామను బట్టి మీకు వెలలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, మారని దేవుడవు, మార్పు చెందని దేవుడవు, మాట తప్పని దేవుడవు, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న దేవుడవు, సర్వాధికారమైన దేవుడవు, నిరంతరమును స్తోత్రార్హుడమైన వాడవు, సకల యుగములకు నువ్వు రాజువై ఉన్నావు నాయన. ఆది సంభూతుడమైన దేవుడవు, భూపతులకి అధిపతివైన వాడవు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానములతో ఆరాధించబడుచున్న దేవ, ఘనపరచబడుచున్న దేవ, హెచ్చింపబడుచున్న దేవా, నీకెంతో వందనములు స్తోత్రాలు. దేవా, పగలంతా మీరు మా పని బాటలలో మీరు మాకు చాలని దేవుడిగా ఉంటూ వచ్చినారు. తిరిగి ప్రభా, మనైనా ఈ రాత్రికాల బైబిల్ స్టడీ నిమిత్తమై నీ పాసనదికి వచ్చి ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, రావలసిన నీ ప్రజలను నడిపించండి. వచ్చిన వారిని బట్టి వందనాలు దేవా. పాటలు, వాయిద్యాలు, వాక్యము మాకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి దేవా. నీ వాక్యం ద్వారా మేము ఆత్మీయంగా ప్రభా బలపడుటకు, ప్రభా ఆత్మీయంగా మేము ప్రభా వృద్ధి పొందుటకు, ఆత్మీయంగా మేము నీ రాకడ కొరకు సిద్ధపడగలుగుటకు దేవా నీ వాక్యం ద్వారా మాట్లాడుతూ రండి. ఎక్కడైతే ఈ దినము బైబిల్ స్టడీలు కలిగి ఉంటున్నారో ఆ ప్రాంతాలలో నిలబడే దాసులకంతా మీ ఆత్మ అభిషేకమును దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములకే, మీ నామమునకే మహిమ ఘనత స్తుతి ప్రభావములు మీకే కలుగును గాకని ప్రార్థిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామముని హెచ్చిస్తూ అతి త్వరలో తిరిగి రానయున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 507, పాత పాటల పుస్తకంలో 501. సమాధాన గురు హంబులును సమాధానకర్త స్తోత్రములు. సమాధాన గృహంబులును సమాధానకర్త స్తోత్రములు. సమాధాన గృహంబులును సమాధానకర్త స్తోత్రములు. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మధ్యపు గోడను కూలద్రోసెను, మధ్యపు గోడను కూలద్రోసెను. నిత్య శాంతి మనకు సాగే, నిత్య శాంతి మనకు సాగే. సమాధాన గృహంబులును సమాధానకర్త స్తోత్రములు. సమాధాన గృహంబులును సమాధానకర్త స్తోత్రములు.
నది వలె సమాధానం వాడిగా ప్రవహించు సున్నది. నది వలె సమాధానం వాడిగా ప్రవహించు చున్నది. అటుల ద్రోసి మధ్యను నిలచే, అటుల ద్రోసి మధ్యను నిలచే, శతతో మధ్యకు వచ్చెన్, శతతో మధ్యకు వచ్చెన్. సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు లోకమిచ్చునట్లుగా కాదు ప్రభు సమాధానము. లోకమిచ్చునట్లుగా కాదు ప్రభు సమాధానము. సత్యమైనది నిత్యము నిలచును, సత్యమైనది నిత్యము నిలచును. నీచుడే సూచే కల్గే, నిత్యుడే సూచే కల్గే. సమాధాన గృహంబులును సమాధాన సమాధాన గృహంబులును సమాధాన. దేవుని రాజ్యమిలా కాదు భోజన పానముల్. దేవుని రాజ్యమిలా కాదు భోజన పానముల్. నీతియు సమాధానము నిలా, నీతియు సమాధానము నిలా. పరిశుద్ధాత్మలు ఆనందం పరిశుద్ధాత్మలు సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన. పర్వతములు తొలగినను తత్తరిల్లిన మెట్టలు, పర్వతములు తొలగినను తత్తరిల్లిన మెట్టలు. కాదు కృప నిన్ను వీడు, నాదు కృప నిన్ను వేడువాన నేను. నా సమాధానము ప్రభువే, నా సమాధాన గృహంబులోను సమాధాన సమాధాన గృహంబులు. ఆశ్చర్య కరుడు యేసే ఆలోచన కర్తయు,
యేసు సమాధాన ప్రభు బలపరచు తన ప్రజలను. సమాధాన గృహంబులోను సమాధాన. పాట సంఖ్య 529. పాట సంఖ్య 529. పాత పాటల పుస్తకంలో 523. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రి. 529, 523. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. నీరు కట్టిన తోట వలె నీటి ఊట వలె ఉండేదారు. నీరు కట్టిన తోట వలె నీటి ఊట వలె నుండేదారు. క్షమామును తృప్తినిచ్చి క్షేమముగా మమ్ము నడిపించును బలపరచును నీ ఎముకలను బలపరచును నీ ఎముకలను. అధికముగా పాలించుడి అధికముగా పాలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై చెట్లు లేని మెట్టాలలో నదుల ప్రవహింపచేయు ప్రభు. చెట్లు లేని మెట్టాలలో నదిల ప్రవహింపచేయు ప్రభు. ఎండియున్నా నేల నీటి భూకాలుగా చేయువాడు మన ప్రభువైన యేసునందు. మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై వడిగా ప్రవహించు నదిని పోలి విస్తరింపచేయు తన శాంతిని. వడిగా ప్రవహించు
పోలి విస్తరింపచేయు తన శాంతిని ఐశ్వర్యముతో నింపు మిమ్ము ముదిమి వరకు మిమ్ము మోయువాడు మన ప్రభువైన యేసునందు మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి అధికముగా ఫలించుడి మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండి ఈ రీతిగా ఫలించినచో శిష్యులై పాడేదారు మూగవారు గంతులు వేసెదారు అంటివారు పాడేదారు మూగవారు గంతులు వేసెదారు కుంటివారు పొగడేదారు ప్రజలెల్లారు ప్రభుని ఆశ్చర్య కార్యములను మహిమ ఘనత చెల్లించుచు మహిమ ఘనత చెల్లించుచు హల్లెలూయా పాడేదారు హల్లెలూయా పాడేదారు మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఈ రీతిగా ఫలించినచో శిష్యులై రాత్రి బైబిల్ స్టడీ నిమిత్తమై దేవుని వాక్యములో నుండి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం 33:29 దయచేసి మనము అందరం కలిసి చదువుకుందాం. చదవండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. రండి, ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి. మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టకరమైన ఉన్నతమైన నామను బట్టి నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరుస్తుంటున్నాం. మా దేవా, తిరిగి పాటల ద్వారా మీ నామముకు తెచ్చుకున్న మహిమను బట్టి వందనాలు. ఆరాధన బైబిల్ స్టడీ నిమిత్తమై నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ దాసుని మీ కలవరి యొక్క శిలువ రక్త ప్రోక్షణ కిందికి తెస్తుండగా నీ పునరుద్ధానపు యొక్క శక్తితో నింపి శరీర యొక్క బలహీనతలు బడలికలను తొలగించి మీరే కృపను చూపుతూ రమ్మని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయములో
మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీలను ఏం చేస్తున్నాడు? దీవిస్తుంటున్నాడు. మొదటి వచనంలో ఆ మాట చూస్తాం. 33 మొదటి వచనంలో ఆ మాటను మనము చూస్తాం. ఎవరెవరిని దీవించగలుగుతున్నాడో దాదాపు వ్యక్తుల యొక్క పేర్లు ఉన్నాయి ఇక్కడ. చెప్పండి, వ్యక్తుల యొక్క పేర్ల ప్రకారంగా వారిని దీవించగలుగుతున్నాడు. మొట్టమొదటిగా ఎవరినంటే రూబేనీయులు అంటే జీవించు జనులు అని అర్థం. అది మొట్టమొదటిగా చూశాం. ఎక్కడుంది రూబేనీయులు అనే మాట? 6వ వచనం. అది మొదటిదిగా మనం చూసినాం. రెండవది ఏ జనాంగము? యూదావారు. 7వ వచనంలో ఉంది యూదావారు అని. యూదావారు అంటే అర్థమైంది ప్రార్థించు జనులు, స్తుతించు జనులు. అది బాగా గుర్తుపెట్టుకుందాం. 3వ జనులు ఇక్కడ ఎవరు? లేవీని గురించి రాయబడింది. 8వ వచనం. లేవీలు అంటే వెలిగించబడిన జనులు, దేవుని చిత్తమును కనుగొను జనులు. వెలిగించబడిన జనులు, దేవుని చిత్తమును కనుగొనిన జనులు. లేవి అంటే అర్థం ఏంటంటే హత్తుకొనుట. లేవి అంటే అర్థమైంది హత్తుకొనుట. ఇది 3వగా మనం చూసినాం బైబిల్ స్టడీలలో. 4వది బెన్యామీనీలు. 12వ వచనం. బెన్యామీనీలు అంటే వీరెవరంట? వీరు కాపాడబడే జనులు, కుడి చేయి పుత్రుడు. కాపాడబడే జనులు, కుడి చేయి పుత్రుడు, యెహోవాకు ప్రియుడు. 3 అర్థాలు ఉన్నాయి. బెన్యామీను అంటే కాపాడబడే జనులు, కుడి చేయి పుత్రుడు, యెహోవాకు ప్రియుడు అని గత దినాల్లో మనం ఈ నలుగురి గురించి బైబిల్ స్టడీలో చూస్తూ వచ్చినాం. ఈరోజు 13వ వచనం చదవండి. 13వ వచనం. యోసేపును గూర్చి ఇట్లా నేను చాలు. యోసేపును గురించి ఇప్పుడు మోషే 5వ వ్యక్తి ఎవరండి ఇక్కడ? యోసేపు అంటే అర్థం ఏంటంటే ఫలించెడి కొమ్మ. చదువు రాసుకోండి. యోసేపు అంటే అర్థమైంది ఫలించెడి కొమ్మ అని మనము దేవుని యొక్క వాక్యములో చూస్తాం. ఎక్కడుంది అది? ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఆదికాండము 49:22. యోసేపు అంటే అర్థం ఉంది అక్కడ, చదవండి. యోసేపు ఎవరంట చెప్పండి? ఫలించెడి కొమ్మ. ఎక్కడ ఫలిస్తున్నాడు? ఊట యొద్ద. ఆయన ఫలించింది ఎక్కడికి వ్యాపిస్తుందంట? చూడండి, అది ఎంత బాగుందో. కాబట్టి ఈరోజు మన అంశం యోసేపును గురించి. యోసేపు అంటే అర్థమైంది చెప్పండి? ఫలించెడి కొమ్మ. సో బైబిల్ గ్రంథంలో యోసేపులు ఎంతమంది? యోసేపులు 4. యోసేపులు 4. వారు ఎవరికి చెందినవారు, ఎవరికి చెందినవారు అనేది బైబిల్ గ్రంథంలో ఉంది. మొదటిది ఇప్పుడు మనము చదువుకున్నాం కదా. ఈ యోసేపు ఎవరంటే యాకోబు యొక్క కుమారుడు. చెప్పండి, ఎవరు ఈయన? చదవండి. ఆదికాండం 30వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండము 30:24 చదువునైనా. మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని
అతనికి యోసేపు అని పేరు పెట్టబడను. కాబట్టి ఈ యోసేపు ఎవరు? యాకోబు యొక్క కుమారుడైన యోసేపు. ఇది మొదటి యోసేపు. ఇంకొక యోసేపు ఉన్నాడు, అదే పేరు కలిగిన వాడు. ఈయన ఎవరు? మరియా భర్త అయిన యోసేపు. మరియా భర్త అయిన యోసేపు. చదవండి, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. అక్కడ ఒక యోసేపు. అది కాబట్టి ఈయన మరియా భర్త అయిన యోసేపు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, ఆ యోసేపు ఈ యోసేపు రెండు ఒకటే కాదు. ఆయన ఆది కాండంలో చెప్పిన యోసేపు, ఇప్పుడు చదువుకున్న యోసేపు యాకోబు కుమారుడైన యోసేపు. ఇప్పుడు రెండవ యోసేపు మరియా భర్త అయిన యోసేపు. ఇప్పుడు మూడవ యోసేపు ఎవరు? ఈయనంటే యేసు ప్రభు యొక్క శిష్యుడైన అరిమతయి అనే యోసేపు. అరిమతయి అనే యోసేపు. చదవండి, మత్తయి రాసిన సువార్త 27:57. చదవండి, 27:57. చాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అని ఒక ధనవంతుడు. ఎన్నో యోసేపు ఈయన? మూడో యోసేపు. ఎన్నో యోసేపు? మూడో యోసేపు. మొదటి యోసేపు యాకోబు కుమారుడు. రెండవ యోసేపు మరియ భర్త అయిన యోసేపు. మూడో కుమారుడు అరిమతయి అయిన, అంటే ఈయన యేసు ప్రభు యొక్క శిష్యుడు, మంచి ధనవంతుడు. నాలుగవ యొక్క యోసేపు బర్నబా అనే పేరు కలిగిన లేవీయుడకు యోసేపు. చూడండి, అపోస్తల కార్యములో 4వ అధ్యాయం 36వ వచనం. 4:36. కుప్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులులను హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టి లేవీయుడకు యోసేపు. ఇప్పుడు ఎంతమందిని చూసాం మనం? చెప్పండి. నలుగురిని చూసాం. నలుగురు యోసేపులు. వీళ్ళు ఒక్కొక్కరికి చెందినవారు. ఒక్కడే నాలుగువాడు కాదు. అయితే యోసేపు యొక్క జీవితము, యేసు ప్రభుల వారి యొక్క జీవితము రెండు ఒకటే. అర్థమవుతుందా? అంటే యేసు ప్రభు ఏ పరిస్థితుల ద్వారా వెళ్ళినాడో యోసేపు కూడా అదే పరిస్థితుల ద్వారా వెళ్ళినాడు. ప్రభు చిత్తమైతే యేసు ప్రభు ఎట్లా వెళ్ళాడు, అదే దానిలో యోసేపు ఎట్లా వెళ్ళాడు. చూడండి, యేసు ప్రభుకు పోల్చబడ్డాడు ఎవరు? యోసేపు. ఊరికే కాదు, మనం కూడా యేసు ప్రభు శిష్యులము, యేసు ప్రభు బిడ్డలము, ఈ క్రైస్తవులమని పిలువబడతాం. కానీ యేసు ప్రభు యొక్క లక్షణాలు ఒక్కటి మనలో ఉండవు. అట్లా లేనోడు వాడు క్రైస్తవుడే కాదు. పౌలు ఒక మాట అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎలా జీవించాడో, యేసు ప్రభు ఎలాంటి శ్రమలలో వెళ్ళాడో, యేసు ప్రభు ఎలాంటి మరణములలో వెళ్ళాడో యోసేపు కూడా అదే విధానంలో వెళ్ళినాడు. ప్రభుచితమైతే వచ్చే బేస్తారం భూమి మీద బ్రతుకుంటే యోసేపును యేసుక్రీస్తును పోల్చి కొన్ని రెఫరెన్స్ మీకు చూపిస్తా. సో ఇప్పుడు మనము యోసేపు అంటే అర్థమైంది. వెరీ గుడ్. ఫలించేడి కొమ్మ అనే మాటను మనం తీసుకుని వచ్చినాం. యోసేపు ఎలాంటి పరిస్థితులలో వెళ్ళినాడంటే అతని గురించి చరిత్ర బైబిల్ చాలా చక్కగా రాయబడుతూ వచ్చింది. సో మొదటిది, అతడు యవనస్తుడుగా ఉన్నప్పుడు అన్నల యొక్క సాంగత్యమును నిరాకరించినవాడు.
ఆయన యవనస్తుడుగా ఉన్నప్పుడు అన్నలు, సొంత అన్నలు అంటే వారి నడవడికలు, వారి పద్ధతులు, వారి మాటలు యోసేపుకు నచ్చల, దాన్ని నిరాకరించినాడు. బాగినాల యోసేపు అన్నలు చెడుతనమును చేయగలిగేవారు. ఆ మాటలు తీసుకొని వెళ్ళి ఎవరికి చెప్తున్నాడు? తండ్రికి చెప్తున్నాడు. కాబట్టి యవనస్తుడుగా ఉండి అన్నల యొక్క సాంగత్యము నిరాకరించిన వాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడికలను ఏం చేస్తుంది? చెరుపుతుందని బైబిల్లో ఉంది. సో యోసేపు వారి అన్నలు దుష్టులు, చెడ్డవారు, కానీ వారి మార్గములలో నడవలే, ప్రవర్తించలే, జీవించలే. అసలు యోసేపు మీద కలిగిన అసూయ, ద్వేషము ఏందంటే, ఒరే వీడు మన సమాచారం అంతా తీసుకొని పోయి ఎవరికి చెప్తున్నారో? మన తండ్రికి చెప్తున్నాడు రా. చూడండి, బాగినండి. ఈనాడు మన జీవితంలో రక్షణ పొందిన దేవుని బిడ్డలారా, నా జీవితంలో దుష్ట సాంగత్యము మంచి నడవడికని ఏం చేస్తుందంట? చెరుపుతుంది. కాబట్టి అన్నల యొక్క సాంగత్యమును నిరాకరించినాడు. కాబట్టి యోసేపును కూడా తన అన్నలు ఏం చేసినారో? నిరాకరించినారు. యోసేపు కూడా తన అన్నలను ఏం చేసినారో? నిరాకరించినాడు. బాగినండి, మీరు దేవుణ్ణి నమ్మి ఆరాధన చేస్తూ, ప్రార్థన చేస్తూ, మందిరానికి వస్తూ, అది దుష్టుడని, అది చెడువాడని, వారు చేసేది మంచిది కాదని నీవు ఏకీభవించినావంటే నిన్నెవ్వడు కానీ నిరాకరించారు. ఎప్పుడైతే ఎత్తి చూపినావు అనుకో, నువ్వు చేసిన ఇతర అన్నావనుకో, అప్పుడే నువ్వేం చేయబడతావు? నిరాకరించబడతావు. అప్పుడే నువ్వేం చేస్తావు? నిరాకరించబడతావు. సో యోసేపు అలాగనే వెళుతా ఉన్నాడు. రెండవది, యోసేపును ఫలించటకు గల కారణాలు, ఏ పరిస్థితుల్లో వెళుతూ వచ్చినాడంటే మనం చూస్తాము. తమ చెడు అలవాట్లలో ఏమాత్రమును అతను, అన్నల యొక్క చెడు అలవాట్లలో ఏమాత్రమును అతను ఏకీభవించక చేయక ఉన్న కారణాన్ని బట్టి యోసేపును తన అన్నలు ఏం చేసినారు? ద్వేషించినారు. అన్నలు ఏం చేసినారు? యోసేపును ముందు ఏం చేసినారు? నిరాకరించబడ్డాడు. రెండవది ఏం చేయబడ్డాడు? ద్వేషించబడ్డాడు. ఎవరి చేత? తన అన్నల చేతనే. మూడవది, యోసేపును ఎక్కువగా ప్రేమించినాడు యాకోబు. యాకోబుకు యోసేపు అంటే చాలా ఇష్టం, ప్రేమ. కాబట్టి ఎక్కువగా యోసేపును యాకోబు ప్రేమించే లోపల దేవుని బిడ్డలారా అతని మీద అసూయపడిరి. బాగినాల యోసేపు ఏ పరిస్థితులలో వెళుతున్నాడో మీరు రాసుకోవాలా. నెంబర్ 1, యోసేపు ఏం చేయబడ్డాడు? అది బైబిల్ స్టడీ అంటే మీకు అర్థం కావాలా. ఊరికే ఏదో యోసేపుని తీసుకొని 4 మాటలు చెప్పి పంపించే సరిపోదు కాదు. అందుకే మీకు బుక్కులు ఇచ్చింది. ఒకటి, యోసేపు తన అన్నల చేత ఏం చేయబడ్డాడు? నిరాకరించబడ్డాడు. యేసు ప్రభు కూడా నిరాకరించబడ్డాడా లేదా? రెండవది, యోసేపు మీద ఏం పడినారు? ద్వేషించబడ్డాడు. యోసేపు ద్వేషించబడ్డాడు. తన అన్నలు ద్వేషించినారు, సొంత తమ్ముడే ద్వేషించబడ్డాడు. మూడవది, యోసేపు ఏం చేయబడ్డాడు? అసూయ. అన్నలు తన మీద ఏం పడినారు? అసూయపడినారు. కాబట్టి యోసేపు ఆ పరిస్థితులలో వెళ్ళినాడు. నాలుగవది, యోసేపు ఐగుప్తులకు ఏం చేయబడ్డాడు? బానిసగా అమ్మివేయబడ్డాడు. బాగా చదువు. నాలుగవది, బానిసగా ఏం చేయబడ్డాడు? అమ్మివేయబడ్డాడు. తర్వాత పోతీఫర్ ఇంటిలో అమ్మివేయబడిన తర్వాత పోతీఫర్ ఇంటిలో ఏం చేయబడ్డాడంటే నిందించబడ్డాడు. ఫరో భార్య నాతో సేవించు, పాపం చేయమంటే ఇంత దుష్కార్యమైన పాపమును చేసి నేనేలా కట్టుకొందునని తన వస్త్రమును విడిచి పారిపోయినాడు. పారిపోతే అప్పుడు ఏం చేసిందేమా? యోసేపు మీద నింద. ఐదవది, నిందల ద్వారా వెళ్ళినాడు. బాగుంటుంది. నిందల ద్వారా వెళ్ళిన తర్వాత రాజు వదిలిపెట్టాడా? ఏం చేశాడు? తీసుకొని పోయి ఆరోది చెరసాలలో వేశారు. ఎక్కడికి వేశారు? ఖైదీగా చెరసాలలో వేయబడ్డాడు.
ఇప్పుడు చూడండి, యోసేపు వెళ్ళిన పరిస్థితిలో అతను ఫలించినాడంటే ఊరికే కాదు, పుట్టిగా కాదు, ఇలాంటి పరిస్థితులలో వెళ్ళినాడు. నెంబర్ 1 నిరాకరించబడ్డాడు, నెంబర్ 2 ద్వేషించబడ్డాడు, నెంబర్ 3 అసూయ పడినారు తన మీద, నెంబర్ 4 బానిసగా అమ్మబడ్డాడు, నెంబర్ 5 నిందలు పొందినాడు, నెంబర్ 6 చెరసాలలో వేయబడ్డాడు. 15 సంవత్సరాలు పట్టింది తనకి ఇలాంటి పరిస్థితులలో వెళ్ళేది. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. 1 5 15 సంవత్సరాలు. అప్పుడు ఐగుప్తులో యోసేపు ఏమైనాడు? రాజు అయినాడు. ఊరికే రాదు సింహాసనం, రాజ్యాంగం. సేవకులమైనవంటే ఊరికే కాదు, లేదంటే ఒక ఉద్యోగం వచ్చిందంటే ఊరికే కాదు. అర్థమైందా? సో దేవుని బిడ్డలారా, 15 సంవత్సరాలు యోసేపు తన జీవితంలో ఇలాంటిది అనుభవించుతూ వెళ్ళినాడు. యోసేపు యొక్క చరిత్ర కీర్తనలో కూడా రాస్తాడు. 106వ కీర్తన 16వ వచనము నుండి మనము మార్చి చదువుకుందాం. 106:16 నుండి మార్చి చదువుకుందాం. వారు తమ దండు పాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను యందును అసూయపడిరి. చదవండి. వారి సంఘములలో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. తమ మహిమాస్వరూపమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని ఏమైపోయినారంట చెప్పండి? మరిచిపోయిరి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి వచ్చిన తర్వాత మోషే అహరోనులు వారిని నడిపించే విధానమును బట్టి చూడగలుగుతూ వస్తే, ఇక్కడ ఇశ్రాయేలీలు కన్నులారా చూశారు, చెవులారా దేవుని స్వరమును విన్నారు. అయినా దేవుని యొక్క కార్యములను, దేవుని క్రియలను వారు వెంటనే ఏమైపోయినారంట? దేవుని మరిచిపోయిరి అని రాయబడుతూ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మన జీవితంలో మరిచి పోకూడదు. దేవుని కార్యాలను జ్ఞాపకం పెట్టుకుంటూ రావాలి. ప్రభు మన ఎడల చేసిన కార్యములు మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. నేటి దినాల్లో మన జీవితంలో యోసేపు యొక్క వెళ్ళిన మార్గములలో మనం వెళ్ళగలుగుతున్నామా? చూడండి, ఆశీర్వాదములు, దీవెనలు రావాలంటే కండిషన్స్ ఉన్నాయి, కొన్ని కట్టడలు ఉన్నాయి, కొన్ని విధులు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకుందాం. కాబట్టి యోసేపు ఇంతగా దీవించబడినాడంటే దాని వెనక తాను ఎంత ప్రయాసపడినాడు, కష్టపడినాడు, నిరాకరించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, అసూయపడుతూ వచ్చినారు, నిందిస్తూ వచ్చినారు, చెరసాలలో వేస్తూ వచ్చినారు. ఎన్ని దుఃఖములు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టములు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని పరిస్థితులు కాదా? దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నా జీవితంలో ఫలించేవారముగా మనం ఉండాలా. మనము ఆత్మీయంగా దేవునిలో ఫలించే వారముగా ఉండాలా. యోసేపు ఎలాగనో ఫలించడి కొమ్మ అని అర్థముగా ఉన్నదో, ఆయన బిడ్డలమైన నీవు నేను ఫలించే వారముగా ఉండాలా. మన తల్లి గర్భంలో నుండి మనం జన్మించాం, పెద్దలమైనాం. మన తల్లిదండ్రులు ఏం కోరుకున్నారు? ఈయనకి వయసు వచ్చింది, ఏం చేయాలా? పెళ్లి చేయాలా. పెళ్లి చేసిన వెంటనే ఏం కావాలా? ఫలం కావాలా, పిల్లలు కావాలా. అవును కదా? పిల్లల ఫలం ఇది. ఏ ఫలమా? పిల్లల ఫలం. బాగా గుర్తుపెట్టు. పిల్లలు లేకపోతే ఏమంటారు? ఎస్, మన భారతదేశ భాష ఎంత భయంకరమైందో చూడండి. అవునా కదా? అంటారా లేదా? అంటారు. వాస్తవమే అది. గొడ్రాలు వస్తుంది నాయన, మనం పోదురా. ఏం దొరుకుతుంది? విధవరాలు ఏం ఎవరో ఒకరు అన్నారు, నేను పేరు చెప్పాను. మందిరానికి ముందు విధవరాలు ఒక అక్క వస్తుంటే, ఓ అమ్మ విధవరాలు ముందు రాకూడదంట మందిరానికి. ఎవరు చెప్పిందే? పేర్లు చెప్పనులే, ఎందుకంటే మీరు సన్నోళ్ళు మళ్ళీ అడుగుతారు ఎవరు అడిగినా నేను చెప్పను. నేనేం అబద్ధాలు చెప్పను. ఖచ్చితంగా ముందు ఆమెనే రమ్మని చెప్పిన నా భార్యతో మందిరానికి. ఎవరు చెప్పింది ఇట్టే? సరే, ఓకే. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ముందు ఏం కావాలా? ఇప్పుడు మాకు పెళ్ళయింది. మాకు పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం పోయింది. మా ఎమ్మెల్యే ఏమి ఇంకా ఫలం కలగలేదే,
ఏమి నా చేతులు ఏమైనా ఫలం కలగనా? నీ అమ్మ నువ్వు 12 మందిని కన్నావు, నీకు తెలియదా పెద్దదానివి, సంవత్సరానికి ఏం తొక్కలాట నీకు అని మా అమ్మని అన్నా నేను. తర్వాత మనకు దేవుడు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, పెళ్ళి అయిన తర్వాత ఏ ఫలం కావాలా? పిల్లల ఫలం. ఓకే, మంచిది అయింది. వారికి పెళ్ళి అయింది అనుకోండి, వారికి ఏం కావాలా? ఫలం కావాలి, పిల్లల ఫలం కావాలా? వాళ్ళ పిల్లలు పెళ్ళి అయిన తర్వాత ఇట ఫలం, అది ఓకే. ఇప్పుడు భూమి ఉంది, ఇత్తనం వేస్తున్నావు, ఏం కావాలా? ఫలం కావాలా? భూమి ఇచ్చేది ఎందుకు? ఫలాలు ఫలించుటకే. సో బాగానే ఉంది, ఇట్లన్నీ మంచిదే. దేవుని బిడ్డలారా, ఆత్మీయముగా కూడా నీ జీవితంలో ఫలించే వ్యక్తివిగా ఉండాలా. భౌతికమైన ఫలం కాదు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ చదువుకుంటావు, చదివేది ఎందుకు? ఉద్యోగం, వెరీ గుడ్. అదే చదివేది ఎందుకు? ఉద్యోగం. చదివిన తర్వాత ఉద్యోగం, అదొక ఫలం. నువ్వు అంతటితో మౌనంగా ఉంటావా? ఏం కావాలక? ప్రమోషన్. ఈ ఫలం నుంచి ఆ ఫలం, అంతేనా కదా? ప్రమోషన్ కోరు. చూడండి, ఇవన్నీ మనం ఆత్మీయంగా మనం ఒకసారి భౌతికంగా ఆలోచన చేస్తే మంచిదే. ఆడికి ఉండడే, టీచర్గా ఉంటాడా? ఏం కావాలనుకుంటాడు? హెడ్ మాస్టర్ కావాలి. హెడ్ మాస్టర్ కావాలని మళ్ళీ ఏమనుకుంటాడు? ప్రిన్సిపల్. ఎట్లా రకరకాలు చూడండి. సో ప్రభుని అంగీకరించిన నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఫలించేవారముగా ఉండాలా. ఇప్పుడు అనేది ఆ పాప అమ్ములు ఫలించలేదంటే గొడ్రాలు అంటారు, అంతే కదా? సరే, ఇప్పుడు బాగినండి, కాకి పిల్లలనే కంటది, కోడి పిల్లలనే కంటది, కుక్క పిల్లలనే కంటది, మనుషులనే కంటారు. మనం ఆత్మీయంగా ఎవరము? గొర్రెలము. ఆత్మీయంగా ఎవరు మనము? నువ్వెంతమంది గొర్రెలను కన్నావు? నేను మంచి కాపరిని, మీరు గొర్రెలు, అంతేనా కదా? ఇప్పుడు మనం ఎవరు? గొర్రెలం. నువ్వు ఎన్ని గొర్రెలు కన్నావు? కనలేదంటే డాష్ మీరే రాసుకోండి. కన్యానంటే డాష్ మీరే రాసుకోండి. నేను ఆత్మీయముగా కనిన నా కుమారుడవైన తిమోతి అంటాడు. ఎవరో? పౌలు. ఒనేసేము, ఫిలోమోను, బర్నబా, ఎన్ని రకాలుగా రక్షణ పొందిన వారు, తన పౌలు ద్వారా ఆత్మీయంగా ప్రభులోకి వచ్చిన వాళ్ళు అందరినీ చెప్తాడు ఆ మాట. నువ్వు చెప్తావా? నాకు మొన్న ఒక పాప ఫోన్ చేసింది, నేను ఎక్కడ ప్రయాణం అయిపోతుంటే ఆ పాప నేను ఫీడ్ చేసుకోలే. అంకుల్ నీ ఆత్మీయ బిడ్డను అంటే పేరు చెప్పే తల్లి మళ్ళీ చెప్తే నేను అన్నా, ఏమంకుల్ నన్ను ఆత్మీయంగా కానీ నన్ను మర్చిపోతే ఎట్లా అంకుల్ అని. ఆయన వయసు భయపడుతుంది, ఎంటికలు మాత్రం తెల్లగా అయిపోయినాయి, నేను గుర్తు లేదు, చెప్పు తల్లి అన్న. అప్పుడు మాది ఇదేది ఎర్రగుంట్ల దగ్గర మాలపాడు అంకుల్ అనేది, మాలపాడు. నువ్వు వాక్యం చెప్తే నేను ధర్మంలో రక్షణ పొందిన తర్వాత నీ వాక్యం ద్వారా సేవా పిలుపు నేను సేవ సమర్పించుకున్నా. ప్రొద్దుటూరు బేతనీయలో మనోహర్ అంకుల్ దగ్గర ట్రైనింగ్లో ఉన్నా. ఇప్పుడు ఒరిస్సాలో సేవ చేస్తుంది. అక్కడెందుకు పోయినవే తల్లి చంపుతారంటే, నాకు దేవుడు మాట్లాడాడు అంకుల్, నాతో నా భర్తతో నేను పోయినా, నా కోసం ప్రార్థన చేయి అంకుల్. అబ్బా ప్రభా, ఒక ఆత్మను రక్షించుకున్నా. ఆ ఆత్మ ఒకటే కాదండి, ఏమో అన్న సేవలు అదొకటే నేను అనుకుంటారేమో. నేను అనుకునేది ప్రభా ఒకటి రక్షించుకున్నా, ఆ బిడ్డ సేవకు వచ్చింది, ఒరిస్సాలో ఉంది ప్రభా అని నెంబర్ ఫీడ్ చేసుకుందాం అనుకున్నా. అది నాకు చేత వచ్చే కదూ, మళ్ళీ ఎచ్చులు ఒకటి సెల్లు కావాలా, సెల్లు లేకపోతే బతకలేని పరిస్థితులు అయిపోయింది. కాబట్టి అట్లా ఎంతోమంది కళ్యాణ దుర్గంలో కూడా నేను వాక్యం చెప్పనబోతే పాప అలాగనే సేవకు రక్షణ పొందింది 31st నైట్లో. ఆ తర్వాత బీటెక్ రిజైన్ చేసింది, సేవకు వచ్చింది. నేను హెబ్రోన్కు శాంసన్ దగ్గరికి పంపించాను. మళ్ళా తర్వాత ఆ పాప అక్కడి నుండి ఒక మ్యారేజ్ ప్రపోజల్ బెంగళూరులో జోసఫ్ ఆనందరాజన్న దగ్గర ఒక అబ్బాయి, నా పేరే సోలమన్ ఉంటే ఆ అబ్బాయికి నేను కలిసి పెళ్లి చేశాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, రక్షణ పొందిన నీ జీవితంలో నీ ద్వారా అనేకులు ఏం పొందాలా? రక్షణ పొందాలా, ఆత్మీయంగా నీలో ఫలం ఉండాలా. ప్రభు అడుగుతాడు, రేపు ప్రభు అడుగుతాడు నీ జీవితంలో. ప్రభు అడిగితే లెక్కేం చెప్తావు? ఆలోచించు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడునని ఉంది. కాబట్టి మనము ఫలించే వారముగా ఉండాలా. బైబిల్ గ్రంథంలో ఫలములను గురించి చాలా సంగతులు
దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ వచ్చినాడు. ఇప్పుడు కొన్ని సంగతులను మనం చూడకముందు రండి ఆ మాట మనము మొదటి ఫలము ఏందో మనం దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 31వ వచనం 1:31. నాయనా, కాబట్టి వారు తమ ప్రవర్ధనకు తగిన ఫలము ననుభవించెదరు, తమకు వెక్కసమగ వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. నేడు దినాల్లో ప్రజలు ఎట్లున్నారో తమ ప్రవర్ధనకు తగిన ఫలమును అనుభవిస్తారంట. ఏమంటున్నాడు? తమకు వెక్కసగమ అగు వరకు తమ ఆలోచనలను అనుసరిస్తారు. నేడు చాలామంది ఇలాగనే ఉన్నారు. ఇక్కడ మొదటిది ఏంటంటే ప్రవర్ధన ఫలము. చెప్పండి, ఏ ఫలము చెప్పండి? ప్రవర్ధన ఫలము. మన ప్రవర్ధన ఎలాగుంది? మన ప్రవర్ధన జాగ్రత్తగా ఉండాలి. చాలామంది చెప్తారు, ఆ అబ్బాయి ప్రవర్తన బాగలేదు, ఆ అమ్మాయి ప్రవర్తన బాగలేదు, వారి జొత మీరు పట్టద్దు, వారితో మీరు వెళ్ళొద్దు, వారితో మీరు నడవద్దు. ఎందుకంటే వారి ప్రవర్తన సరే. ఇప్పుడు మన వాక్యం చూసాం, యోసేపు ప్రవర్తన వేరు, తన అన్నల ప్రవర్తన వేరు. అర్థమైందా? అందుకే వారి ప్రవర్తనలో యోసేపు చేరలే, నడవలే, వారి తర్వాత పుట్టినోడే. సో ఈనాడు మన జీవితంలో నీవు నేను ప్రవర్తించే ప్రవర్తన అది మంచిదా చెడ్డదా, దాన్ని బట్టి ఆ ప్రవర్తన ఫలమును బట్టి ఒక దినం ఏముంది? తీర్పు ఉంది. బాగా గుర్తుపెట్టుకుందాం, తీర్పు ఉంది. ప్రియ సహోదరుడా సహోదరి, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట రాస్తాడు యెహెజ్కేలు గ్రంథంలో. చూడండి 7వ అధ్యాయం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా ప్రవర్తించినారో 7వ అధ్యాయం 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 7:4. నీ ప్రవర్ధన ఫలము నీవు అనుభవింపజేసేదను, నీ హేయ కృత్యములు నీ మధ్యన ఉండనితును. చూడండి, చక్కగా దేవుని యొక్క వాక్యం రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన, అందుకే ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడు? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నువ్వు నడిచే విధానం, నీ ఆలోచన, నీ తలంపు, నీ చూపు వెక్కసమయ్యే పరిస్థితిలోకి తెచ్చుకోవద్దు, విసిగిపోయే పరిస్థితిలోకి వద్దు. ఇంకా నాకు మరణమే శరణ్యమనే పరిస్థితిలోకి మన ప్రవర్తన జీవిత విధానమును తెచ్చుకోకూడదు. ఏమంటున్నాడంటే ఇక్కడ, నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను. ఎవరి యొక్క ప్రవర్తన ఫలమును వారు ఏం చేస్తారు చెప్పండి? అనుభవింపజేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మొదటిది ప్రవర్తన ఫలం అనే మాటను మనం చూస్తున్నాం. రండి 9వ వచనం, అదే 7:9. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో చాలాసార్లు ఈ మాట రాస్తాడు. 27వ వచనంలో కూడా అదే మాట ఉంది. యెహెజ్కేలు 7:27. చాలు, అక్కడ ఉంది. మీరు అండర్లైన్ చేసుకోండి. వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదికి రప్పింపబోచున్నానంటాడు. మీరు ఇంకో చోట రాసుకోండి, 9వ అధ్యాయం 10వ వచనం. అక్కడ కూడా ఉంది. 11వ అధ్యాయం 21వ వచనం, 22వ అధ్యాయం 31వ వచనం. మీరు ఇంటికి పోయినా చదువుకోండి, సమయ సందర్భమును బట్టి మీకు రెఫరెన్స్ మీరు రాసుకొని చదువుకోండి. 9వ అధ్యాయము 10వ వచనం, 11వ అధ్యాయము 21వ వచనం, 22వ అధ్యాయము 31వ వచనం. అక్కడ ఇదే మాటలు పలుమార్లు రాసినాడంటే బాగినాల ఒక మాటను పలుమార్లు రాసినాడంటే అప్పుడు మనం ఏం పడాలా? జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. మన ప్రవర్తనలోగుంది. అందుకే వారి క్రియలు వారి వెంట పోవును,
తర్వాత వారికి ముందు కూడా పోవుననింది. దేవుని బిడ్డలారా, ప్రవర్ధన ఫలము. రాత్రికాల సమయంలో యోసేపు ఫలించెడి కొమ్మ. ఇక్కడ మన ప్రవర్ధన మంచిగా ఉందా, చెడుగా ఉందా? ఏ ప్రవర్ధన? అందుకే ఆ ప్రవర్ధన వారును అనుభవించేటట్లుగా నేను చేస్తా. చెడు ప్రవర్ధన అయితే చెడు అనుభవించేటట్లుగా చేస్తా. చెడు ప్రవర్తన ద్వారా వెళ్ళినారు అన్నలు, వెళ్ళినారా లేదా? వారు అనుభవించేటట్లుగా చేసినాడు. ఆఖరికి ఏమొచ్చింది? వాళ్ళకు కరువు వచ్చింది. ఎంత భయంకరం కదా! యోసేపు ప్రవర్తన మంచిది, తాను అనుభవించగలుగుతున్నాడు. ఎట్లా అనుభవించగలుగుతున్నాడు? రాజు అనేకులకు ఏం పెడుతున్నాడు? భోజనం, ఆహారం. అందుకే ఎవని క్రియలా ఫలితము వానికియా వాచుచున్నాను, ఇదిగో నేను వాచుచున్నాను, త్వరగా వాచుచున్నాను. కాబట్టి దేవుని బిడలారా, మన జీవితంలో ఈ రాత్రికాల సమయంలో ప్రవర్ధన ఫలము ఎలాగుంది? అది నెంబర్ 1. నెంబర్ 2, నోటి ఫలము. చెప్పండి, ఏ ఫలము? రండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. 12:14. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. కాబట్టి నా క్రియల ఫలము నాకు వస్తాయి, నీ క్రియల ఫలము నీకు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, ఒకడు తన నోటి ఫలము చేత అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే మన నోట నుండి వచ్చే మాటల వలన, బాగా గుర్తుపెట్టుకుందాం, మన నోట నుండి వచ్చే మాటల వలన చెడ్డ మాటలు వస్తున్నాయా, మంచి మాటలు వస్తున్నాయా? ఏ మాటలు మన జీవితంలో మనము మాట్లాడుతున్నాం? బైబిల్లో రాయబడింది, మాట్లాడుటకు నిదానించాలా, వినుటకు వేగిరి పడాలా. మాట్లాడుటకు నిదానించాలా అంటే మాటల యొక్క ఫలం అనుభవించే వారంగా ఉంటున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి మన మాటలు కొద్దిగా ఉండాలా. ఏం మాట్లాడుతున్నాం? నీ మాట, నా మాట, చెడు మాట, మంచి మాట. మాట్లాడుటకు మనం నిదానించాలా, వినుటకు మనం ఏం చేయాలా? వేగిరి పడాలా. బైబిల్లో రాయబడింది, నీ మాట అవునంటే అవును. చదవండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 37వ వచనం చదువు నాయనా. అది వాటికి మించినటివి ఎక్కడి నుంచి వస్తున్నాయంట? దుష్టుని నుండి వచ్చేటివి. కాబట్టి మన మాట అవునంటే అవును, కాదంటే కాదనేదిగా ఉండాలా. ఒకవేళ వాటికి మించి మాట్లాడుతున్నామా, దుష్టుని నుండి వచ్చే మాటలు. చెప్పండి, ఏ మాటలు? కాబట్టి రాత్రికాల సమయంలో 2వ ఫలం, యోసేపు నోటి మాటలతో తాను పాపము చేయలేదు, తన మాటలను ఎంతో కాపాడుకున్నాడు. యోసేపు తన అన్నలను ఎంత ద్వేషించినా, దూషించినా, నిరాకరించినా, శపించినా, నిందించినా, లేదా అలా పరిస్థితులలో వెళ్ళినా ఆయన నోరుండి బదులు. అందుకే యేసుక్రీస్తు ప్రభులకు ఎట్లున్నాడు యోసేపు? సాదృశ్యముగా ఉన్నాడు. యోసేపుకి ఎట్లున్నాడు చెప్పండి? యేసు ప్రభుకి ఎట్లున్నాడు? యోసేపు సాదృశ్యముగా ఉన్నాడు. నోటి ఫలం. మొదటిదే ఫలం ప్రవర్ధన ఫలం, రెండవదే ఫలం నోటి ఫలం. అనేక సందర్భాల్లో మన జీవితంలో మన మాట దాటేవారముగా ఉంటాం. అందుకే ఎంతో బహు జాగ్రత్తగా మనం ఉండాలా. బైబిల్ గ్రంథంలో మానవుని గూర్చిన మాటలు వాక్యంలో రాస్తూ వస్తుంటున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఒకవేళ మన జీవితంలో మన నోటి ద్వారా వచ్చే ఫలం మనం అనుకోవచ్చు, నువ్వు మాట్లాడుకునేది ఎవరు వినలేదని.
ఒక దినము మన దేవుడు వింటాడు. అందుకే అన్నాడు కదా, ఇంటిలో గుసగుసగా చెవులలో మాట్లాడుకునేది ఎక్కడ వినబడుతుందంట? మిద్దెల మీద. చెప్పండి, ఎక్కడ? మిద్దెల మీద ఒకరోజు ప్రకటింపబడుతుంది, చెప్పబడుతుంది. సో అందుకే ప్రభుని అంగీకరించిన తర్వాత మన మాట అనేక సందర్భాలు ఎట్లుంటాయంటే నిష్ప్రయోజనమైన మాటలు. అంటే మాట్లాడే మాటలలో ఏముండవు? ప్రయోజనమే ఉండవు. చదవండి యోబు గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. 15:3. వ్యర్థ సంభాషణల చేత వ్యాజ్యమాడదగునా. అది నిష్ప్రయోజనమైనటి వ్యర్థమైన వాటలను గురించి ఏముండకూడదు? వాదన ఉండకూడదు, వదిలేసేయాలి. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో నోటి ఫలం అనేది, మన నోటి మాటలు నిష్ప్రయోజనమైన మాటలుగా ఉండకూడదు, వ్యర్థ సంభాషణలుగా ఉండకూడదు. ఏదైనా మాట్లాడితే ప్రయోజనం ఉండాలి. చెప్పండి, ఏముండాలా? ప్రయోజనం ఉండాలి. వ్యర్థమైన మాటలను గురించి ఒక దినం మనం ఏం చేయాలి? దేవునికి. కాబట్టి అందుకే ప్రసంగి గ్రంథకర్త వ్యర్థం 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 వ్యర్థమని రాస్తాడు, సమస్తమును వ్యర్థమని రాస్తాడు. నేను ఆ జీవితంలో అలా. రెండవది, మానవుని మాటలు ఎలా ఉన్నాయి? మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. నిష్ప్రయోజనమైన మాటలు రెండవది ఇక్కడ చూడండి, 6-7. అది కాబట్టి ప్రార్థన చేయనప్పుడు వ్యర్థమైన మాటలు మనం ఏం చేయకూడదంట? అది. కాబట్టి వ్యర్థమైన మాటలు వంచింపవద్దు. విస్తరించి మాటలాడటం వలన ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి మానవుని యొక్క మాటలు నిష్ప్రయోజనమైన మాటలు, వ్యర్థమైన మాటలు. ఇంకా వాక్యంలో ఏమిటంటే గాలి మాటలు అంట. ఏ మాటలు? యోబు గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. 16:3 చదవండి. యోబు 16:3. అది ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుడు చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. అంటే మానవుని యొక్క మాటలు ఏ విధముగా ఉన్నాయో ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అంటే నోటి ఫలం, అంటే నోటి ద్వారా మాట్లాడే మాటల ద్వారా ఒక దినం మనం ఏం పొందుతాం? ఫలములు పొందుతాం. అందుకే నోటిని బహు జాగ్రత్తగా కాచుకోవాలా. కాబట్టి ప్రియ, అందుకే ఎద్దుకు ఏం పెడతారు? చిక్కెమా? చిక్కెము నోటికి ఏం పెట్టేది? చిక్కెము. కళ్ళెం అంటే అది గుర్రానికి పెడతారు. కాబట్టి అదనమాట, నోటికి చిక్కెం పెట్టుకోవాలా, నోటి మీద ఏలు వేసుకోవాలా కొన్ని పరిస్థితులలో. దేవుని బిడ్డలారా, ఇది మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి రాత్రికాల సమయంలో యోసేపు అంటే ఫలించేడి కొమ్మ. కాబట్టి మొదటిది ప్రవర్ధన ఫలములు. యోసేపు యొక్క ప్రవర్ధన చాలా మంచిది. రెండవది, యోసేపు నోరుండి తను వెళ్ళే ప్రతి పరిస్థితులలో ఒకవేళ నేను ఏమైనా అంటే నా ప్రభుకు నేను లెక్క చెప్పాలని భయము కలిగి తను నోరుండి తను వెళ్ళిన పరిస్థితుల నుండి నిందించాలా, లేకుంటే హింసించాలా, లేదంటే అతను నిందించేదానికి, హింసించేదానికి, కొట్టేదానికి, రాసైన తర్వాత శిక్ష వేసేదానికి తన అన్నలను చూడగానే దుఃఖం ఆపుకోలేక చాటును పోయి ఏం చేసినాడు? ఏడ్చి మళ్ళా నేను ఏడ్చినానేమనుకొని వచ్చి కళ్ళంతా తుడుచుకొని మళ్ళీ వాళ్ళ అన్నల దగ్గరికి వచ్చినాడు. ఎంత అద్భుతమైన మాట. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నేను నా జీవితంలో మోషే మృతి పొందకముందు ఇశ్రాయేలు ప్రజలను దీవించగలుగుతున్న విధానమును చూస్తే, వారి చరిత్రలను చూస్తూ వస్తే చాలా చక్కగా ఆత్మీయంగా మన కొరకు రాయబడుతూ వచ్చినాయి. ఈ రాత్రికాల సమయంలో ముగించకముందు నేను నా జీవితంలో ఒకసారి ఆలోచించు. మనం ఫలించాలంటే రెండు సంగతులు మీకు చెప్తున్నా. నెంబర్ 1, ఫలించాలంటే పనికి రాని తీగలు మనలో నుండి ఏం చేయాలా? 15వ అధ్యాయం చదవండి ఆ మాట. అది ఆ 2 సంభాషణలు చూసి ముస్తాం. 15వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 15:2 చదువు.
15:2 చదువునైనా. అది ఫలించాలి అంటే ఏం తీసేయాలంట? పనికిరాని. నీలో పనికిరాంది ఏముంది? ప్రభా ఇది పనికిరాదు నాయన, ఈ మాటలు పనికిరావు, ఈ ప్రవర్తన పనికిరాదు, ఈ జీవితం పనికిరాదు, ఇదో నాలో పనికిరానేటివి ఎన్నో ఉన్నాయి, ఈ తీసేసుకుంటా. ఈనాడు ఆత్మీయంగా నీ జీవితంలో పనికొచ్చే వ్యక్తివిగా ఉండాలి. ఫలించాలంటే పనికిరానేటి ఏముండయో చూడు ఒకసారి. అందుకే వరి వేసిన తర్వాత అది బాగా ఫలించాలంటే పనికిరానిటి కూడా మొలుస్తుంట. ఏంటి? కలుపు. కాబట్టి ఏం చేయాలా? కలుపు తీసేయాలి. కలుపు తీయకపోతే అది మనలో నుంచి తీసేసుకో. మనము యోసేపులాగా ఫలించాలంటే ఇస్సాకు పంటేసి ఎన్నంతల ఫలం పొందినాడంట? 100 అంతల ఫలమును పొందిన ఇస్సాకు. 100కి 100 వస్తే వానికి బా ఏం సంతోషమో. ఒక్కటి తక్కువ వచ్చినా కట్టిపోయానే వాడు 99 వచ్చింది బాగుంటాడు కదా, అబ్బా చా ఒక్కటి వచ్చింటే చూడండి వాడు ఆశ చూడండి. అవునా కదా? బాగా చదివేవాడు అట్లా ఫీల్ అవుతాడు, చదవనాడు పోరా ఇది కాకుంటే వాడు పోరా సున్నాలేనైనా రాదు బో చదువు పోరా అంటాడు. చదివేవాడు నేను పైకి పోవాలా ఒక ఉన్నతిగా అన్నాడు. అబ్బా అందుకే ఆత్మీయుడు అబ్బా నేను సంఘ ప్రార్థన పోగొట్టుకుంటేనే, అబ్బా నేను బైబిల్ స్టడీ పోగొట్టుకుంటేనే, అబ్బా ఈ వాక్యం పోగొట్టుకుంటేనే. ఈడ కాకపోతే ఎక్కడికైనా పోయినా అడిగి పరిగెత్తాడు. వీడికైతే ఎవడు రాడు. అంటే అప్పుడే ఆడ అర్థమవుతుంది వీళ్ళు ఫలిస్తారా ఫలించరా. నేను ఆధారం చెప్పినా కదా, ఒక అక్క ఎటు భయపడి వచ్చింది. అక్క అంటే భయపడంటే దేవుని వాక్యానికి లోబడింది, విధేయత చూపింది. అక్కడే అర్థమవుతుంది. చూడండి అదే అన్నమాట. ఫలించాలంటే పనికిరన్నట్టు ఏం చేయాలా? తీసేసే. రెండవది నువ్వు ఫలించాలంటే ఏం చేయాలంటే ప్రభు యందు నిలిచి ఉండాలి. అక్కడే ఉంది, చదవండి. యోహాను రాసిన సువార్త 15:4 15:4. అది రెండవది ఫలించాలంటే ఆయన యందు మనం ఏం చేయాలా? నిలిచి ఉండాలా. ఇప్పుడు నాటిన పెరికి ఇంకోసారి నాటితే ఆడ పెరికి ఇంకోసారి నాటితే ఇది కాకుంటే ఒంటిమిట్ట కాకుంటే రాజంపేట కాకుంటే బాంబేలు అనిపోతే అంతే కదా. ఏమన్నా అంటే దానవన్న అంటే ఊరికి పోతానులే, మన దానవన్న గురించి అనుకోదు. ఆడ కూతురు ఉంది, మామూలుగా ఆత్మీయంగా చెప్పేది. ఆయన సువార్థికుడు, వదిలేసినాం పా ఇడుసు నువ్వు ఎక్కడికన్నా పోని చెప్పిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయనకు. అర్థమైందా? ఆత్మీయంగా దేవుని సంఘంలో ఉండేవాళ్ళం. అంటే ఒకసారి ఆలోచించు. అంటే ప్రభువులో మనం ఏం చేయాలా? ఎన్నైనా రాని, ఎన్ని కష్టములు, నష్టములు, వ్యాధులు, బాధలు, సమస్యలు, అవమానములు, నిందలు, అసూయాలు, ద్వేషించడం, ఏ పరిస్థితి వచ్చినా దేవుని మందిరాన్ని మాత్రం మనం ఏం చేయకూడదు? ప్రభువులో నిలిచి ఉండాలా. నా యందు మీరు నిలిచి ఉంటే మీ యందు నేను నిలిచి ఉంటా, మీరు బహుగా ఏమవుతారో? ఫలిస్తారు. రెండు. మూడో సంగతి, ఈ రెండింటికి ముందు చెప్పాలనుకున్నా, మర్చిపోయినా. అసలు దేవుడు నన్ను ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. దేనికి? ఫలించేదానికి. చెప్పండి దేనికి? చదవండి ఆ మాట, ప్రార్థన చేసుకుందాం. 15:16 యోహాను 15:16 చదువు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, అది ఈ వాగ్దానం ఎవరితో తెలుసా? ఈ వాక్యం ఎవరికి ఇచ్చాడో ప్రభు తెలుసా? దైవజనుడు భక్సింగ్ అంకులకి ఇచ్చాడు. ఆయన సాక్ష్యం బుక్లో రాస్తాడు, నేను లోకములో నుండి నిన్ను ఏర్పరచుకొని నియమించి తిని. ప్రభు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఏర్పరచుకోవడం అంటే రక్షించుకున్నాడు. ఎందుకు ప్రభు మనల్ని రక్షించుకున్నాడు? ఫలించుటకు. చెప్పండి దేనికి? ఫలించుటకు. అదే ఫస్ట్ మీకు అది చెప్పాలి.
ప్రభు మనల్ని రక్షించింది, ప్రభు మన కొరకు ప్రాణం పెట్టింది, మనం ఫలించాలని, ఆత్మీయంగా ఫలించాలని. కాబట్టి ఫలించాలంటే పనికిరానిది తీసిపాడే. పనికిరానిది ఏంటో చెప్తా, బైబిల్లో ఉన్నాయి. పనికొచ్చేటి ఏంటో బైబిల్లో ఉన్నాయి. పండ్లు వస్తాయి, ఆ పండ్లలో కొన్ని మాగుతాయి, కొన్ని మాగవు, కొన్ని కులిపోతాయి, కొన్ని బాగుంటాయి. పనికిరా కులిపోయింది అట్ట పెట్టుకుంటామా? వాడు మోసం చేసినాడు. మొన్న నేను ఆడ వేలూరులో, చిత్తూరులో వేలూరులో ఏం చేసిందంటే కమలా పండ్లు తెచ్చిన. 100 రూపాయలు ఎత్తుకొని వచ్చినాడు. వైపు దండిగా ఉండని ఆశతో తీసుకున్నా. మన ప్రభాకర్ అన్నతో పోయినప్పుడు తీసుకుంటే ఓయమ్మ ఇంటికి వచ్చి చూచి అవన్నీ బాగలేవు. రేపు మళ్ళీ పోతే వాడు వచ్చాడంటే బస్సులో చెప్తావని, మనం పోతాం కదా, ఒకవేళ బస్సుకు వచ్చేటుకుంటే మనకి అంతా చెప్తాడా. చూడండి, పనికిరాంది తీసేయాలా, ప్రభా ఇది పనికిరాదు ప్రభా, నాలో నుండి తీసే ప్రభా, అప్పుడు బహుగా ఫలిస్తావు. రెండవది, నిలిచి ఉంటే ఫలిస్తావు. యోసేపు అర్థమంటే ఏంది? ఫలించెడి కొమ్మ. బైబిల్ గ్రంథంలో ఆత్మఫలము, నీతి ఫలము, వెలుగు ఫలము, జిహ్వా ఫలము, రకరకాలనేటి బైబిల్లో ఉన్నాయి. సో ప్రవచితమైతే ఈ ఫలాల గురించి, అందుకే ఆ యొక్క తోటమాలి యజమానుని బ్రతిమలాడుతున్నాడు, అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఎందుకు ఈ సంవత్సరం ప్రభు నిన్ను బ్రతికించాడు? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అయ్యా, అది ఫలిస్తుందమ్మో చూద్దాం, ఫలించకపోతే సరే దాన్ని నరికి పడేసి. ప్రభువైన యేసుక్రీస్తు వారు యజమానుడైన తన తండ్రిని బ్రతిమలాడుతాడు, అయా కర్మలో నా ప్రజలు నీ సంవత్సరం కూడా ఉండండి, వారు ఫలిస్తారు. ఎందుకు ఈ సంవత్సరం దేవుడు నిన్ను నన్ను బ్రతికించినాడంటే ఫలించుట కొరకు. గొడ్రాలుగా ఉండద్దు. ప్రార్థన చేయి, అయ్యా నా ద్వారా నా భార్య అయిన రక్షణ పొందాలి, నా భర్త అయిన రక్షణ పొందాలి, నా పిల్లలైన రక్షణ పొందాలా, లేకపోతే నా యొక్క బంధువులైన రక్షణ పొందాలి. ఒక్కరినైనా నేను ఈ లోకం వదలక ముందు నేను కనాలా. దైవజనుడు భక్షింగంకుల ద్వారా తన నాయనను రక్షణలోకి తెచ్చుకున్నాడు. నేను చెప్పగలను, మా అమ్మ ద్వారా మేము రక్షణలోకి వచ్చాం. మా అమ్మ ప్రార్థన ఒక సాక్ష్యము, ప్రభు నన్ను దర్శించిన విధానం ప్రభులేకి. ఎవరైనా కావచ్చు, నీ ఇంట్లో ఒక్కరైనా రక్షణ పొందుకుని ఉంటారు కదా, వారి కొరకు కన్నీళ్ళు కార్చు. ఒక్కరిని ప్రభా, ఒక్కరిని నేను రక్షించుకోవాలి, ఇదే ఫలం. ఒక దినం నువ్వు సింహాసనం మీద ఆసనుడమైతే అడుగుతావు, నేను బహుమానం పొందాలా, ఇది కావాలా మన గురి. కాబట్టి రాత్రి అట్లో మన జీవితంలో యోసేపులాగా ఫలించున్నట్లు ప్రభు మనకు సహాయం చేయనుగా. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన మా గొప్ప దేవా, నీ ఘనమైన నామను బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. బైబిల్ స్టడీ నిమిత్తమై మీరు ఇచ్చిన నీ వాక్య భాగమును బట్టి వందనాలు.